హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్. ఈరోజు మనం ఒక మంచి షార్ట్ టర్మ్ బయింగ్ కాల్ ఒకటి స్విగ్గీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఖచ్చితంగా అది బ్రహ్మాండమైన బ్రేక్అవుట్ అయితే జరిగింది. లాస్ట్ ఫ్యూ మంత్స్లో చాలా స్ట్రగుల్ అయింది. ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హై 600 అబోవ్ ఉంది. అక్కడ నుంచి బాగా డ్రాగ్ అయింది. మేజర్ సపోర్ట్ లెవెల్స్ అయితే 230 లెవెల్స్ దగ్గర మేజర్గా సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో మంచి ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. విత్ ఇన్ 10 to 15 డేస్ మంచి టార్గెట్ 15 to 20% టార్గెట్ వెళ్ళే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. దాని గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇకపోతే జియోగ్రఫికల్ టెన్షన్స్ ఏదేమైనప్పటికీ చాలా స్టాక్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా స్టాక్స్ అయితే బాటమ్ అవుట్ అయినట్టే కనిపిస్తుంది. ఆల్రెడీ మనం బీపీసీఎల్ చెప్పాము, 300 లెవెల్ దగ్గర బయింగ్ చెప్పాము. 315కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 308 అలా ఉంది. స్టిల్ ఇప్పటికి కూడా మోర్ లాట్లు అయితే యాడ్ చేసుకోవచ్చు, మోర్ షేర్స్ అయితే. ఖచ్చితంగా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం ఎడ్యుకేషనల్ పర్పస్ ఫ్రెండ్స్. రేపు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా కనుక్కొని మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే అప్పుడు బై చేయండి తప్ప ఇది మాత్రం ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. జియో ఫైనాన్షియల్ ఫ్రెండ్స్ యాక్చువల్గా నిన్న మార్కెట్ ఫాల్లో మంచి బాటమ్ అవుట్ అయింది, బ్రహ్మాండంగా ఉంది. అది కూడా అసలు ఆల్మోస్ట్ మీకు మంచి టార్గెట్ అయితే రీచ్ అవబోతుంది. అసలు ఈ స్టాక్ ఎందుకు పెరుగుతుంది ఏంటి అనేది, అసలు ఆ న్యూస్ ఏంటి, అసలు స్విగ్గీ ఎందుకని ఈరోజు 7% పెరిగింది ఆల్మోస్ట్, అది ఎందుకు పెరిగింది ఏంటి అనేది పూర్తి వీడియో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. స్విగ్గీ లిమిటెడ్ ఫ్రెండ్స్, దీని మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ 77,000 crores ఉంది. మిడ్ క్యాప్ కంపెనీ కింద వస్తుంది. ఫండమెంటల్గా బెటరే. చూడండి ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా లైఫ్ టైం హై ఆల్మోస్ట్ 600 రూపీస్ ఉంది. అక్కడ నుంచి బాగా డ్రాగ్ అయినట్టు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మీకు 230 లెవెల్కి అయితే బాటమ్ అవుట్ అయితే అయింది. అసలు మామూలుగా పడలేదు. సో ఇక్కడ చాలాసార్లు సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. బట్ కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఒక మంచి ప్యాటర్న్ అయితే ఏర్పడింది, ఈక్వల్ వెజ్ ప్యాటర్న్. ఇదిగోండి నేను ట్రెండ్ లైన్ గీసాను, అప్పర్ ట్రెండ్ లైన్. ఇప్పుడు లోయర్ ట్రెండ్ లైన్ కూడా చూడండి, ఇదిగోండి డ్రా చేశాను. బ్రహ్మాండంగా ఉంది లోయర్ ట్రెండ్ లైన్, ఈక్వల్ వెజ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఇది బ్రహ్మాండమైన ప్యాటర్న్. దీని బ్రేక్అవుట్ వచ్చేసేసి 270 లెవెల్స్ ఫ్రెండ్స్. కానీ అది యాక్చువల్గా నిన్నే బ్రేక్ అయింది. బట్ కానీ మార్కెట్ ఫాల్ అవడం వల్ల అది అవ్వలేదు. ఈరోజు ఓపెన్లో వేసి బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ 7% పెరిగింది. ఇక్కడ మంచి బ్రేక్అవుట్ పాయింట్ అనమాట ఇది. సో ఈ ఈక్వల్ వెజ్ ప్యాటర్న్ ఏంటంటే బ్రేక్అవుట్ అయితే 10 to 15 డేస్లో టార్గెట్ అచీవ్ అయ్యే అవకాశం ఉంది. ఇదిగోండి నేను ఇప్పుడు టైం జోన్ కూడా నేను సెట్ చేశాను. సో ఈ కొంచెం మార్కెట్ జియోగ్రఫికల్ టెన్షన్స్ కొంచెం తగ్గి కొద్దిగా సపోర్ట్ గట్టా ఉంటే మాత్రం బ్రహ్మాండంగా విత్ ఇన్ 10 to 15 డేస్లోనే మీకు ఆల్మోస్ట్ 280 లెవెల్స్ నుంచి 350 లెవెల్కి అయితే వెళ్ళే అవకాశం ఉంది. ఇదిగో చూడండి 340 అలా 340 to 350 లెవెల్స్. మంచి స్టాక్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ వాచ్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. సో ఈరోజు ఇది ఎంతగా పెరగడానికి న్యూస్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూడండి, ఆర్ఎస్ఐ చూడండి ఫ్రెండ్స్, బ్రహ్మాండంగా మార్కెట్ పడుతుంటే స్ట్రెంత్ అనేది పెరుగుతూ ఉంది. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, ఒక ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్లో చూస్తేనే మీకు స్టాక్ అనేది తెలుస్తుంది. మామూలుగా లేకపోతే మీకు నేను ఇప్పుడు చాలా డ్రా చేసి చూపించాను కదా, ఇలా మీరు డ్రా చేసుకుంటే బ్రహ్మాండంగా మీరైతే నాలెడ్జ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వాచ్ లిస్ట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఇదిగోండి న్యూస్ ఉంది, స్విగ్గీ ట్రైన్ నెట్వర్క్ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేస్తుందంట. ఇప్పుడు ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ 180 సిటీస్లో అక్రాస్ ద కంట్రీ మీకు ట్రైన్లో కూడా ఫుడ్ డెలివరీ అనేది ఉంటుందని చెప్పి కొత్తగా ఎక్స్పాన్షన్ చేయదలుచుకున్నారు వీళ్ళు. సో బ్రహ్మాండంగా అయితే ఇది బిజినెస్ అయితే బ్రహ్మాండం గ్రోత్ అయితే ఉంటుందని మనకు అర్థమవుతుంది. సో ఈ న్యూస్ వల్ల మనకి కొంచెం దానికి ప్యాటర్న్ ప్లస్ యాడెడ్ అడ్వాంటేజ్ అయితే దొరికింది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ స్టాక్ పెట్టుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్ ఫ్రెండ్స్.